అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఆఫ్ ది ప్రెస్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే అత్యంత నీచమైన వ్యక్తుల చేత మాట్లాడించి దానికి సమాధానం చెప్పమంటే నా స్థాయి వ్యక్తులు కాదు వాళ్ళు. అందుకోసమని ఆఫ్ ది ప్రెస్ మాట్లాడి పర్సన్ టు పర్సన్ అంటే ఏం సమాధానం చెప్పారంటే అడిగితే నేను అన్నీ పెట్టడానికి ఉండదనే ఉద్దేశంతో నేను ఆఫ్ ది ప్రెస్ మాట్లాడుతున్నాను. అంటే డైరెక్ట్ సుబ్బారావు గారికి, ఇతర తెలుగుదేశం నాయకులు, మా కార్యకర్తలకు, మీకు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎవరు మాట్లాడినా దానికి సమాధానం చెప్దామనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది, ప్రజలు కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాను, అన్నెసరీ విషయాల మీద ప్రజల సమయాన్ని, మీడియా స్పేస్ని వేస్ట్ చేయకూడదు, వ్యవస్థల మీద మాట్లాడదాం అని. నేను అదే పాయింట్ మీద బేస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడటం జరుగుతుంది. సుబ్బారావు గారు, నేను ఎక్స్పెక్ట్ చేశాను మీ పార్టీలో ఉన్న అత్యంత కింద స్థాయి నీచమైన వ్యక్తి ఎవడున్నాడో అటు చేత మాట్లాడతారండి. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్. నేను అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఇప్పుడు వచ్చి. ఆ సమాధానం చెప్తే ఏమవుతుందో మీకు తెలుసు. అందుకని దాన్ని డైవర్ట్ చేయాలంటే వ్యక్తిగతంగా మాట్లాడటమో, లేని చెప్పడమో ఏదో ఒకటి చేయాలి. అది కింద స్థాయి వ్యక్తి చేత చెప్పిందే మేము కౌంటర్ ఇవ్వమని ఉద్దేశం లేదు, అంతే కదా. మీ స్ట్రాటజీ ఏంటో నాకు తెలుసు. నేను ఎక్స్పెక్ట్ చేసిన పేర్లు ఇంకో 2-3 ఉన్నాయి. పరికమాల యదహోలయంలో మీ పార్టీలో అని ఎక్స్పెక్ట్, కానీ నేను ఊహించలేని అంతకంటే పరికమాలని అది కరెక్ట్గా పట్టుకున్నారు మీరు. మీ నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్. మీ పార్టీలో అంతకంటే పరికమాలిన వెధవ ఇంకెవడం లేడు. ఎస్, నిజం. ఎందుకంటే వారం రోజుల క్రితమే అటు మార్చెట్టి భద్రం గారిని కామెంట్ చేశాడు. ఏది, ఆయన పొలాల్లో ఎకరాలు కొనేసుకున్నాడు, మన పార్టీలోకి వచ్చి బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టేసుకుంటున్నాడని. ఆ భద్రం గారే మన వార్నింగ్ ఇచ్చాడు. ఏదో తాగుమతి ఏదో మాట్లాడుతున్నావు, తోలు తీసేస్తానేమనుకుంటున్నావు అని వార్నింగ్ ఇస్తే ఆడు వచ్చేసి నగరాన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్కసారి కాదు, ఈయన 40 సార్లు ఎదవని చేస్తానని. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఒక పాయింట్ అన్నాడు, ఎవరెవరు మా బామ్మర్ది డబ్బులు ఇస్తే మా ట్రస్ట్ పేరు వేసుకుంటున్నానని. అది కొంచెం అది కట్ చేసి రివర్స్ అడగండి. ప్రజలు డబ్బులు ఇస్తే మీరు పేరు వేసుకుంటున్నారేంటి అని అడిగినట్టుగా ఉంది. అతను మాట్లాడిన దాంట్లో ఒక్క వాల్యూడ్ పాయింట్ ఉందా? ఫస్ట్ అతను మాట్లాడిన దాంట్లో కొద్ది మా వాళ్ళకి ఎవరిని ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. అది గ్రౌండ్ అంటాడు. గ్రౌండ్ ఎవరు తీశారు? నేను మనం చూపించాను కదా, అవినీతి నిరూపిస్తామని గట్టే అని. ఆ టైంలో వీళ్ళు అమ్మేసుకున్న సైట్లన్నీ ఖాళీ చేయించి అది మల్టీపర్పస్ కింద ఉంటుందని ఒక గ్రౌండ్ తీపించాను. నేను తీపించాను. అది తీపించి దాని ద్వారా 30,000 40,000 అయింది దాన్ని మెరకేయించడానికి. అప్పుడు నర్సింగ్ గారిని అడిగితే నేను పోలవరం మట్టి తోలుదామని, నువ్వు తోలుతా అందరూ తోలుతారు, నువ్వు అలా వేయలేట్టుకో. ఆయన మరి ఆనెస్ట్గా ఉంటాడు, మీకులాగా ఏదో పబ్లిక్గా తోలేసుకునేవాడు కదా. అంటే నాయకుని బిల్ నుంచి డబ్బులు ఇచ్చి తోలించాం 30,000 మెరకేసి. దానికి ఒక డయాస్ కట్టి ఆ నర్సింగ్ గారి పేరు పెట్టాం. దగ్గర 3 లక్షలు అయింది మొత్తం ఆ ప్రాజెక్ట్కి. దాన్ని అందరూ వాడుకుంటున్నారు పెళ్ళిళ్ళకి, సొంత భోజనాలకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఊరి మధ్యలో అని. ఆ వినాయక చవితి ఎక్కడో మూల వీధిలో చేసుకునే వాళ్ళు వచ్చి దాని మీద పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు విపరీతంగా వచ్చి వస్తుంటే అది ఆఖరి రోజు వీళ్ళు శుభ్రంగా తాగేసి బంతులేస్తున్నారు, సరైన పద్ధతిలో ఉపయోగించట్లేదు, దేవుడికి వచ్చిన సొమ్ము అని చెప్తే మా కార్యకర్తలే ఒక ఆలోచన చేశారు, మనం గోశాల పెడితే బాగుంటుందని. ఎందుకు అంటే గృహప్రవేశాలు అవుతే ఆవు దొరకట్లేదు, నిజంగా కపిలావు ఉంటే పూజ చేసుకోవడం కూడా మంచిదని ఉద్దేశంతో నేను కూడా చాలా బాగుందని సజెస్ట్ చేశాను. దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈజీయే, రకరకాలుగా ఇలాగ మనం చేయొచ్చు. మనం అందరూ రైతులే కాబట్టి గడ్డి అన్నీ ఉంటాయి కాబట్టి భక్తిభావంతో అందరూ చేస్తారని గోశాల పెడదాం అనుకున్నాం అనేది వాస్తవం. దానికి ఎంపీ గారు గ్రాంట్ తెచ్చి ఈ ఫంక్షన్లు అయినప్పుడు పార్కింగ్ తిరగాలని అడుగుతున్నట్టుంది నెహ్రూ గారిని. ప్రజలు ఇచ్చిన డబ్బులతో మీ పేరు వేసుకుంటున్నారు ఏంటని అడుగుతున్నట్టుకుంది. ఒకసారి రివర్స్ చేసి చూడండి. ఆడి ప్రెస్ మీట్ అంతా ఆ మాడ్యులేషన్ మార్చి కొన్ని పదాలు మారితే మిమ్మల్ని అడిగినట్టే ఉంటాయండి. ఇంకోటి ఏమన్నాడు,